రేపే లాస్ట్ డే అమెరికా అధ్యక్షుడు చెప్పింది. మంగళవారం పవర్ ప్లాంట్ వాస్తవంగా నేను 6వ తారీఖుతో అయిపోవాలి, ఇవాళే జరగాలి దాడు, కానీ ఏమీ చేయలేదు. మళ్ళీ రేపటికి పోస్ట్ పోన్ అయిందనమాట. తీవ్ర స్థాయి దెబ్బ తగులుతుంది అని హుంకరిస్తున్నాడు. మంగళవారం పవర్ ప్లాంటే బ్రిడ్జ్ డే అవుతుంది. ఇరాన్ లో వాటన్నింటిని ఒక్క దెబ్బతో కొట్టిపడేస్తాం. పిచ్చి మూర్ఖుల్లారా, జలసంధిని తెరవండి, లేదంటే నరకాన్ని చూస్తారు, అల్లయే మీకు దిక్కు అంటూ ట్రూత్ సోషల్ లో హెచ్చరిక సందేశం రాసుకొచ్చాడు. శత్రు భూభాగంలో గల్లంతైనటువంటి తమ F-15 ఈగల్ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం పైలట్ ని ఆదివారం కాపాడామని ట్రంప్ ప్రకటించారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, అయినా ఆ కర్నల్ సాహసోపేతంగా వ్యవహరించారని అభినందించారు. ఇరాన్ గగనతలం మీద అమెరికా ఆధిపత్యం తాజా ఆపరేషన్ తో రుజువైందని ట్రంప్ గుర్తు చేశారు. అమెరికాకు చెందిన ఒక్క సైనిక యోధుని యుద్ధ భూమిలోనే వదిలేసి వచ్చేది లేదని స్పష్టం చేశారు. 2 సార్లు శత్రుదేశ భూభాగంలో చొచ్చుకెళ్లి 2 అమెరికా పైలట్లను కాపాడడం సైనిక చరిత్రలో ఇదే తొలిసారన్నారు. F-15 పైలట్ ని కాపాడే 2వ ఆపరేషన్ అత్యంత ప్రమాదకర ఆయుధాలతో కూడిన డజన్ల కొద్ది యుద్ధ విమానాలు పాల్గొన్నాయన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు గంటలు గడిచే కొద్ది ఇరాన్ దళాలు అమెరికా పైలట్ కి చేరువు గదినాయి. ఇదే సమయంలో 24 గంటల పాటు పైలట్ లొకేషన్ అమెరికా సైన్యం ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చింది. ప్రపంచ చరిత్రలోని అత్యంత ఆధునిక ప్రమాదకర వృత్తి నిపుణులతో అత్యుత్తమ సైన్యం అమెరికా సొంతం. ఆ దేవుడు అమెరికాను మా సేవలను ఆశీర్వదించాలి అన్నటువంటిది పెట్టుకొచ్చారు. తన సోషల్ మీడియా పోస్ట్ లో రాసుకొచ్చారు. తాము జరిపిన భారీ దాడిలో ఇరాన్ కి చెందినటువంటి పలువురు సైనిక జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు అన్నటువంటిది గుర్తు చేశారు. ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన పలువురు నాయకులు వీళ్లలో ఉన్నారు. దాడి ఎక్కడ ఎలా జరిగింది, లక్ష్యాలు ఏంటి అనే దాని మీద మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదు.